సడన్ గా నిన్న అమెరికన్ మార్కెట్లతో పాటు గోల్డ్ సిల్వర్ పెరిగిందా? దానికి కారణం ఫెడ్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్ తో పాటు గ్లోబల్ గా సడన్ గా మారుతున్న జియో పాలిటిక్స్, యుక్రెయిన్ ప్రెసిడెంట్ నేను ఈ డీల్ కి ఒప్పుకోను, యుఎస్ వాళ్ళు రష్యా వాళ్ళు కలిసి ముందుకు తీసుకొస్తున్న ఈ శాంతి ఒప్పందాన్ని నేను అగ్రీ చెయ్యను అనేలా ఇండైరెక్ట్ గా చెప్తూ వచ్చిన వ్యక్తి ఆల్మోస్ట్ స్ట్రీమ్ లైన్ అయింది అని పాజిటివ్ గా స్టేట్మెంట్స్ కూడా యుఎస్ వాళ్ళు తీసుకొస్తున్న డీల్ పరంగా, రష్యా యుక్రెయిన్ డీల్ పరంగా చెప్తూ ఉండడం నాట్ ఓన్లీ గోల్డ్ సిల్వర్ ఆర్ గ్లోబల్ గా ఉంటున్న క్రూడ్ ఆయిల్ దీనికి మాత్రమే కాదు, ఇండియా రిలేటెడ్ గా కూడా ఇంపార్టెంట్ పాజిటివ్. బికాస్ రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నాం అనే పేరుతోనే, రష్యా యుక్రెయిన్ యుద్ధం పేరుతోనే మన మీద అడిషనల్ గా 25% టారిఫ్ పడింది. కానీ 27th నవంబర్ లోపు ఈ రష్యా యుక్రెయిన్ మధ్యలో యుద్ధం ఆపాలని రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ చెప్తున్న ప్రతిపాదనకి లాస్ట్ 24 అవర్స్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అది జియో పాలిటిక్స్ తో పాటు ఇండియా పై పడ్డ టారిఫ్ ని కూడా 25% టారిఫ్ ని కూడా ఇంపాక్ట్ చేస్తూ మార్కెట్ మీద, గోల్డ్ సిల్వర్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఫెడ్ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్స్ ఏంటి, రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా యుఎస్ తీసుకుంటున్న చేంజెస్ అండ్ ఆ చేంజెస్ తో ఎందుకు యుక్రెయిన్ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, ఆ డేటాని కూడా మాట్లాడుకుంటూ ఇండియా రిలేటెడ్ గా నేను చెప్పాను కదా ఆర్బీఐ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేట్స్ చేశారని. అది యాక్చువల్లీ మార్కెట్ క్లోజ్ అయ్యే కొంత టైం బిఫోర్ వచ్చింది, అదే మీకు నిన్నటి వీడియోలో యాడ్ చేశాను. బట్ దాని గురించి ఇవాళ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఎందుకు ఆర్బీఐ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ఇండియన్ మార్కెట్ పరంగా మంచిదని, స్పెషల్లీ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ కి. అండ్ అలాగే లాస్ట్ 76 ఇయర్స్ డేటా, ఆల్మోస్ట్ 1956 నుంచి ఉంటున్న డేటాని మీరు అనాలిసిస్ చేస్తే, స్పెషల్లీ 21 ఇయర్స్ ఇప్పుడు మనకి ఏదైతే ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిందో, అలాగే లాస్ట్ 76 ఇయర్స్ మార్కెట్ డేటాని మీరు అనాలిసిస్ చేస్తే ఈ డిసెంబర్ ఎలా ఉంటుంది, ఆర్ ఈ కమింగ్ వీక్స్ మార్కెట్ ఎలా ఉంటుంది అన్నది కూడా తెలుస్తుంది. ఆ ఇంపార్టెంట్ డేటాని కూడా ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ లో మీకు ప్రెజెంట్ చేస్తూ మన ఇండియన్ మార్కెట్ పరంగా ఉంటున్న కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, డేటా పాయింట్స్, ప్రైస్ యాక్షన్, వీటిని మాట్లాడుకుంటూ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ నిన్న యుఎస్ మార్కెట్స్ అలాగే గోల్డ్ కూడా, సిల్వర్ కూడా ఎందుకు సడన్ గా ఓవర్ నైట్ లో పెరిగింది? ఎస్, ఓవర్ నైట్ లో పెరిగాయి. స్పెషల్లీ యుఎస్ మార్కెట్స్ ని తీసుకున్నారనుకోండి, నాస్డాక్ 3% దగ్గరగా పెరిగింది, S&P 500 1.5% దగ్గరగా పెరిగింది. దానికి ఫెడ్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ రీజన్ ఉంది. బట్ దానికంటే ముందుంటున్న రీజన్స్ ని కూడా మాట్లాడుకోవాలి. కాబట్టి చైనా వాళ్ళకి అమెరికా వాళ్ళు చిప్స్ ని అమ్మద్దు, ఈ ఎన్విడియాకి సంబంధించిన చిప్స్ ని కంప్లీట్ గా అమ్మద్దు అని చెప్పేశారు కదా, రెవెన్యూని చైనా నుంచి జీరో చేసేస్తారు కదా ఎన్విడియా వాళ్ళకి. కానీ ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ మళ్ళీ ఈ చైనా వాళ్ళకి ఈ హై ఎండ్ చిప్స్ ని అమ్మడానికి ఎన్విడియాకి అవకాశం ఇస్తుంది. బికాస్ చైనా అలాగే అమెరికా రిలేటెడ్ గా రిలేషన్స్ బెటర్ అవుతున్నాయి, ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. దానిలో భాగంగానే యుఎస్ కి సంబంధించిన కంపెనీస్ దగ్గర నుంచి చిప్స్ ని, ఏఐ రిలేటెడ్ గా కావాల్సిన అడ్వాన్స్డ్ చిప్స్ ని ఎన్విడియా వాళ్ళ రిలేటెడ్ గా అమ్మడానికి యుఎస్ ఆమోదిస్తూ ఉందని ఎలా అప్డేట్స్ వస్తుండడం. నిన్న ఎన్విడియా పెరిగింది. ప్యారలల్ గా నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా, జెమినై ఈ చాట్ జీపీటీ కి కాంపిటీటర్ దాని థర్డ్ వెర్షన్ ని లాంచ్ చేసింది, జెమినై 3 ని లాంచ్ చేసింది. ఒక్కసారిగా ఏఐ ఇండస్ట్రీలో అది టాప్ కి వెళ్ళిపోయింది. దాని రిలేటెడ్ గా ఈవెన్ చాట్ జీపీటీ ఫౌండర్, ఈ ఓపెన్ ఏఐ రిలేటెడ్ గా ఉన్న ఫౌండర్ శామ్ ఆల్ట్మ్యాన్ కూడా స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఇంటర్నల్ గా ఒక మెమోని కూడా వాళ్ళ ఎంప్లాయీస్ పంపించారు. గూగుల్ రిలేటెడ్ గా ఉన్న సక్సెస్ చాలా ఇంపాక్ట్ మన కంపెనీ మీద తీసుకొస్తుందని. సో గూగుల్ ఒక్కసారిగా లాంచ్ చేసిన జెమినై 3 అంతలా సూపర్ సక్సెస్ అవుతూ ఉండడం. నిన్న గూగుల్ 6% దగ్గరగా పెరిగింది. అండ్ ఈవెన్ ఇవాళ కూడా ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వలేదు కదా, అది ప్రీ మార్కెట్ లోనే 3% దగ్గరగా పెరిగింది. అండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు లో లెవెల్స్ నుంచి చూస్తే గూగుల్ అంత పెద్ద మెగా క్యాప్ అయిన కంపెనీ కూడా 120% దగ్గరగా పెరిగింది. సో నాకు తెలిసి ఏఐ లో ఎవరైనా క్లియర్ విన్నర్ గా నిలబడ్డారు అంటే అది ఫస్ట్ ఎన్విడియా, తర్వాత ఉంటున్న కంపెనీస్ లో డెఫినెట్లీ గూగుల్ ఉంటుంది. అంటే మిగిలిన చాలా కంపెనీస్ చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగిపోయాయి. బట్ నేను పెద్ద పెద్ద కంపెనీస్ గురించి చెప్తున్నాను, స్టేబుల్ గా ఉంటూ ఈవెన్ వితౌట్ ఏ సర్వైవ్ అవ్వగలిగే కంపెనీ అండ్ విత్ ఏ స్ట్రాంగ్ గా గ్రో అయిన కంపెనీ ఫస్ట్ ఎన్విడియా, తర్వాత ఖచ్చితంగా గూగుల్ మెగా క్యాప్ కంపెనీస్ లో నిలుస్తాయి. ఎందుకంటే మీరు గూగుల్ లో అబ్జర్వ్ చేశారో లేదో, జీమెయిల్ తో ఇంటిగ్రేట్ చేస్తున్నారు అండ్ ఇతర గూగుల్ మోస్ట్ ఆఫ్ ద యాప్స్ తో కూడా ఏఐ ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సెపరేట్ గా జెమినై 3 ని ఉంచుతూ కూడా వాళ్ళ ఇతర యాప్స్ కి ఇంటిగ్రేట్ చేస్తూ బిజినెస్ ని పెంచుకునే ప్రయత్నం గూగుల్ చేస్తూ ఉండడం ఏఐ లో ఒక స్మార్ట్ విన్నర్ గా గూగుల్ నిలుస్తుంది. అందుకే లాస్ట్ ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు లో లెవెల్స్ నుంచి చూస్తే గూగుల్ 120% దగ్గరగా పెరిగింది. సో గూగుల్ పెరిగింది, ఎన్విడియా పెరిగింది. దీంతో ఓవరాల్ నాస్డాక్ రిలేటెడ్ గా కొంత బూస్ట్ వచ్చి ఉంటుంది కదా. దీనికి తోడుగా ఇక్కడ నుంచి 3 days బ్యాక్ జాన్ విలియమ్స్ ఫెడ్ మెంబర్ ఒకరు రేట్ కట్ ఉండాలి, జాబ్స్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, ఈ అమెరికాని పుష్ చేయాలంటే ఇప్పుడు రేట్ కట్ కావాలని 3 days బ్యాక్ ఒకరు చెప్పారన్న. దానికి ఇప్పుడు వాయిస్ ని యాడ్ చేస్తూ ఫెడ్ కి సంబంధించిన మెంబర్ క్రిస్టోఫర్ వాలర్ డిసెంబర్ లో రేట్ కట్ ఉండాలి అనేలా స్ట్రాంగ్ గా స్టేట్మెంట్స్ తను కూడా చేస్తున్నారు. సో మల్టిపుల్ ఫెడ్ మెంబర్స్ రేట్ కట్ ఉండాలి డిసెంబర్ లో అనేలా చెప్తూ ఉండడం. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ రేట్ కట్ ఉంటుందా లేదా నాకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, అది అక్కడ 29% ఉండేది కాస్త ఇప్పుడు 70% అబోవ్ కి వెళ్ళిపోయింది. సో రేట్ కట్ ఉండదు అని ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ మార్కెట్ అనుకుంది. బట్ ఇప్పుడు రేట్ కట్ ఉంటుంది, మెంబర్స్ అందరూ కూడా రేట్ కట్ కావాలి. బికాస్ జాబ్ మార్కెట్ అక్కడ అంత ఇంపాక్ట్ అవుతుంది. సో జాబ్స్ ని సపోర్ట్ చేయాలంటే రేట్ కట్ కావాలనేలా ఫెడ్ మెంబర్స్ ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతుండడం. మార్కెట్ ఓకే దెన్ ప్రిపేర్ ఫర్ ద రేట్ కట్ అనేలా యుఎస్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసింది పాజిటివ్ గా. అండ్ రేట్ కట్ గురించే మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి అని చెప్పడానికి ఇంకొక ప్రూఫ్ ఏంటంటే గోల్డ్. యాజ్ ఆఫ్ నౌ గోల్డ్ అండ్ సిల్వర్ ఎంత పెరిగాయో కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. సో గోల్డ్ సిల్వర్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ
ఈక్విటీస్ కూడా ఆఫ్టర్ ఈ ఫెడ్ రిలేటెడ్ గా ఉంటున్న డేటాతో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. దీనికి తోడు ట్రంప్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ రెండు ఉన్నాయి. ఒకటి, చైనా రిలేటెడ్ గా రిలేషన్స్ ని బెటర్ చేసుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. ఇక్కడ తను చేసిన సోషల్ మీడియా పోస్ట్ ని మీరు చూసారంటే, నేను చైనా ప్రెసిడెంట్ జీ తో కాల్ లో మాట్లాడాను, చాలా టాపిక్స్ గురించే మాట్లాడాను. అందులో రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా యుద్ధం గురించి, సోయాబీన్స్ గురించి అండ్ వాళ్ళ ఫార్మర్స్ గురించి, అంటే అమెరికా ఫార్మర్స్ గురించి, వాళ్ళందరి గురించి కూడా మాట్లాడి మా సంబంధాలని స్ట్రెంథన్ చేసుకుంటున్నాం. మేము లాస్ట్ టైం సౌత్ కొరియాలో కలిసాం కదా, ఆ కలిసిన తర్వాత సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ మా ఇరు కంట్రీస్ రిలేటెడ్ గా జరుగుతూ ఉంది. అండ్ ఇప్పుడు మా ఇద్దరి సంబంధం, అంటే ఈ యుఎస్ అండ్ చైనా సంబంధం ఫర్దర్ గా ముందుకు వెళ్లే దాంట్లో భాగంగా చైనా ప్రెసిడెంట్ జీ నన్ను ఏప్రిల్ లో వాళ్ళ కంట్రీకి ఆహ్వానించారు, అక్కడ క్యాపిటల్ అనే బీజింగ్ కి ఆహ్వానించారు. నేను వెళ్తున్నాను. అలాగే లేటర్ ఇన్ ద ఇయర్, అంటే ఇయర్ తర్వాత ప్రాబబుల్లీ 2026 లో చైనా ప్రెసిడెంట్ జీ కూడా అమెరికాకు వస్తారు. ఓవరాల్ గా ఇరు దేశాలు స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తాయి, స్ట్రాంగ్ గా కమ్యూనికేట్ చేసుకొని మేము ముందుకు వెళ్ళబోతున్నాం అనేలా ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్ కూడా జియోపొలిటికల్ గా యుఎస్ అండ్ చైనా మధ్యలో ఉంటున్న ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతున్నాయనే ఒక హోప్, పాజిటివ్ హోప్ ని మార్కెట్ లో అయితే రేస్ చేస్తూ ఉంటాయి. సో ట్రంప్ రిలేటెడ్ గా యుఎస్ చైనా పరంగా ఉంటున్న ఇష్యూస్ బెటర్ అవుతున్నాయని ఒక హోప్ రైజ్ అవుతుండడం ఇది పాజిటివ్. దీంతో పాటు రష్యా యుక్రెయిన్ పరంగా కూడా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఇక్కడ నుంచి ఫ్యూ డేస్ బ్యాక్ రష్యా యుక్రెయిన్ మధ్యలో యుద్ధం ఆగిపోవాలని 28 పాయింట్స్ తో ఒక ప్రపోజల్, పీస్ ప్రపోజల్ తీసుకొచ్చారు. దానికి యుక్రెయిన్ కి చెప్పారు, మీకు డెడ్ లైన్ ఇస్తున్నాను, ఈ థాంక్స్ గివింగ్ లోపు, అంటే నవంబర్ 27 లోపు మీరు దానికి అంగీకరించాలి. అంగీకరించలేకపోతే ఇక వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకున్నారు, ఇలా కానీ యాక్సెప్ట్ చేయకపోతే ఇంక మీ పరిస్థితి ఇలా ఉంటుందని. దానికి రష్యా వాళ్ళు ఫేవర్ గానే ఉన్నారు, ఎందుకంటే ఆ 28 పాయింట్స్ లో మెజారిటీ పాయింట్స్ అన్ని రష్యాకి ఫేవర్ గా ఉన్నాయి. యుక్రెయిన్ వాళ్ళు ఫేవర్ గా లేరు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన కొంత భాగాన్ని వాళ్ళకి ఇవ్వాలి, రష్యా వాళ్ళకి ఇవ్వాలి అండ్ సరెండర్ అవ్వాలి. డిఫెన్స్ రిలేటెడ్ గా కూడా వాళ్ళ మీద ప్రెషర్ ఉంది యుక్రెయిన్ వాళ్ళ మీద. సో ఎక్కడ చూసినా ఆ డీల్ యుక్రెయిన్ వాళ్ళకి ఫేవర్ గా లేదు, ఆ 28 పాయింట్ డీల్. కాబట్టి ఫర్దర్ గా మళ్ళీ యూరోపియన్ కంట్రీస్ తో మాట్లాడి, యుక్రెయిన్ వాళ్ళతో మాట్లాడి ఆ 28 పాయింట్ డీల్ ని కాస్త 19 పాయింట్స్ కి కట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఒక 9 పాయింట్స్ దగ్గరగా కట్ చేశారు. ఆ 9 పాయింట్స్ లో కొన్ని పాయింట్స్ ఈ యుక్రెయిన్ కి నెగిటివ్ గా ఉంటూ ఉండడం, ప్రెసెంట్ తీసుకొస్తున్న ప్రపోజల్ 19 పాయింట్ ప్రపోజల్ అనేది స్ట్రీమ్ లైన్డ్ గా ఉంది, బెటర్ గా ఉందని యుక్రెయిన్ ప్రెసిడెంట్ కూడా జెలెన్స్కీ కూడా స్టేట్మెంట్ చేస్తూ ఉండడం, ఆల్మోస్ట్ ఈ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ ఉన్న యుద్ధం ఒక ఎండ్ కి రాబోతుందని మార్కెట్ లో ఒక హోప్ అయితే రైజ్ అయింది. ఈ రష్యా యుక్రెయిన్ మధ్యలో ఇష్యూస్ అనేటివి చాలా టైం బ్యాక్ నుంచే ఉన్నాయి. ప్రపంచానికి స్ట్రాంగ్ గా తెలిసింది 2014 నుంచి, ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ కి సంబంధించిన క్రీమియాని కంట్రోల్ లోకి తీసుకుందో అప్పటి నుంచి ప్రపంచానికి స్ట్రాంగ్ గా వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉందని తెలిసింది. కానీ వీళ్ళ మధ్యలో ఫుల్ స్కేర్ వార్ స్టార్ట్ అయింది మాత్రం February 24, 2022. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్న యుద్ధం అది. స్లోగా చాలా సార్లు వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద అటాక్లు చేసుకుంటూనే వచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ దీన్ని ట్రంప్ ఎండ్ చేయగలుగుతూ ఉంటే, ఎస్ తనకి మంచి పేరు వస్తుంది, తన రిలేటెడ్ గా మొత్తం పొగుడతారు, అదంతా ఓకే. బట్ ఇండియా రిలేటెడ్ గా, ఇండియా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినప్పుడు జస్ట్ ఆలోచించండి, ఇండియా మీద ఫస్ట్ వేసిన 25% టారిఫ్ కాకుండా అడిషనల్ గా 25% టారిఫ్ ఎందుకు పడింది? రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు, ఏంటి కొంటే ప్రాబ్లం? రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద ఆ డబ్బులతో యుద్ధం చేస్తున్నారని. ఇఫ్ ఇన్ కేస్ రష్యా యుక్రెయిన్ యుద్ధం రెండు కూడా లేవనుకోండి, దెన్ ఎక్కడి నుంచి ఆయిల్ కొంటే ఏముంది? దాంతో యుక్రెయిన్ మీద యుద్ధానికి ఏం జరగనప్పుడు మళ్ళీ మన మీద 25% అడిషనల్ టారిఫ్ ఉండడంలో లాజిక్ ఉండదు. కాబట్టి రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోవడం అనేది ఇండియా రిలేటెడ్ గా ఇండైరెక్ట్ పాజిటివ్. బట్ ఆ యుద్ధం ఆగినా ఆగకపోయినా మనం ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొంటుండడాన్ని తగ్గించాం, యుఎస్ నుంచి ఆయిల్ కొండం, గ్యాస్ కొండం డబుల్ చేసాం. బట్ స్టిల్ మన మీద ఇంకా టారిఫ్ అనేది రిమూవ్ చేయలేదు. బట్ అట్లీస్ట్ ఆ యుద్ధం ఆగిపోతే అప్పుడైనా సరే వాళ్ళ మీద, వాళ్ళ రిలేటెడ్ గా ట్రేడ్ చేస్తున్న అందరి మీద ఉంటున్న శాంక్షన్స్ ఒక్కసారిగా లిఫ్ట్ చేసే ప్రయత్నంలో అయినా, ఆ బ్లాంకెట్ గా వేస్తున్న ప్రతి ఒక్క దాన్ని రిమూవ్ చేసే ప్రయత్నంలో అయినా ఇండియా మీద ఉంటున్న టారిఫ్ 25% అడిషనల్ టారిఫ్ రిమూవ్ అవుతుంది. కాబట్టి రష్యా యుక్రెయిన్ యుద్ధం ఈ 27th నవంబర్ ని కానీ ఆగగలుగుతూ ఉంటే అది కూడా ఇండియా రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. సో ట్రంప్ రిలేటెడ్ గా ఉన్న ఈ రెండు, ఈ యుఎస్ చైనా కానివ్వండి, రష్యా యుక్రెయిన్ కానివ్వండి, ఈ రెండింటి పరంగా ట్రంప్ లాస్ట్ 24 అవర్స్ లో చేసిన స్టేట్మెంట్స్ కూడా, జరుగుతున్న ప్రోగ్రెస్ కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా, గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా మంచిగానే మనం చూడాలి. వైల్ కమింగ్ టు ఇండియన్ మార్కెట్, ఆర్బీఐ గవర్నర్ గారు నిన్న ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారని నిన్నటి వీడియోలోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానా? సో క్లియర్ గా దీంతో ఈసారి డిసెంబర్ 5th అంటే నెక్స్ట్ ఫ్రైడే ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ చేయబోతున్నారనే లాంటి హింట్ అయితే ఇచ్చేశారు. రేట్ కట్ ఉండబోతుంది. మార్కెట్ దానికి ప్రిపేర్డ్ గా ఉంది లాస్ట్ టైం ఇచ్చిన స్టేట్మెంట్స్ తో. బికాస్ ఎకానమీ బాగుంది అంటున్నారు అండ్ ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో ఉందంటున్నారు. దెన్ దేనికి ఆగుతారు? ఖచ్చితంగా రేట్ కట్ ఉంటుంది. అండ్ ఫెడ్ మెంబర్స్ కూడా బయటకు వచ్చి ఒక్కొక్కరిగా రేట్ కట్ ఉండాలని చెప్తున్నారు. కాబట్టి 10th వాళ్ళు కూడా రేట్ కట్ చేస్తారని ఒక హోప్, ఒక ధైర్యం కూడా ఆర్బీఐ వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ చేస్తారని అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఆర్బీఐ మీటింగ్ తో పాటు ఆ ఫ్రైడే అంటే December 5th మనకి జీడిపి నెంబర్స్ కూడా, ఇండియాకి సంబంధించిన జీడిపి డేటా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ జీడిపి డేటా బాగుంటూ అది ఎలాగో ఈవినింగ్ వస్తుంది. దానికి ముందే ఆర్బీఐ వాళ్ళు కూడా వడ్డీ రేట్లు కట్ చేస్తుంటే డబుల్ పాజిటివ్ మనకి December 5th మార్కెట్ లో ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్ బాల్ మనకి ఫెడ్ వాళ్ళ కోర్ట్ లోకి December 10th నైట్ వెళ్తుంది. ఈ రెండు సెంట్రల్ బ్యాంక్స్ తీసుకునే యాక్షన్స్ గ్లోబల్ మార్కెట్స్ ని, ఫెడ్ వాళ్ళు తీసుకునే యాక్షన్స్ గ్లోబల్ మార్కెట్స్ ని, ఆర్బీఐ వాళ్ళు అండ్ జీడిపి రిలేటెడ్ గా వస్తున్న డేటా ఇండియన్ మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది నెక్స్ట్ వీక్ లో మార్కెట్ లో ఇంక్లూడ్ అవడం స్టార్ట్ అవుతుందని మనం గుర్తుంచుకోవాలి. బట్
ఆర్బీఐ వాళ్ళేం మేము రేట్ కట్ చేస్తామని చెప్పలేదు, చేసేదానికి మాకు స్కోప్ ఉందని చెప్తున్నారు. చేస్తామా లేదా అనేది 5th తెలుసుకుందాం అంటున్నారు. కానీ మార్కెట్ అయితే మీరు ఇండైరెక్ట్ గా ఇచ్చేసారు హింట్, మీరు ఫిక్స్ అయిపోండి సార్ మీరు చేస్తున్నారని మార్కెట్ అనుకుంటూ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా రేట్ కట్ ఉండబోతుంది అనే లాంటి ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయి. కాబట్టే చూడండి ఇవాళ రియాలిటీ ఇండెక్స్ పెరిగింది, ఈవెన్ పిఎస్యు బ్యాంక్స్ కూడా పెరిగాయి. అండ్ రీసెంట్ టైమ్స్ లో లార్జ్ క్యాప్స్ పెరుగుతుంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ పడ్డాయా, బట్ ఇవాళ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5% పెరిగింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.2% పెరిగింది. ఐ నో పోర్ట్ఫోలియోస్ ఏం భారీగా పెరుగుండో, బట్ అలాని ఇవాళ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ పడిపోయినట్టు పోర్ట్ఫోలియోస్ కూడా ఎక్కువగా ఇవాళ పడుండవు లైక్ కంపేర్డ్ విత్ రీసెంట్ డేస్, బికాస్ ఇవాళ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఇండెక్స్ పడలేదు. సరే అదంతా ఓకే, మరి మార్కెట్స్ లో ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, మీరు చెప్తున్న డేటా పాయింట్స్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కదా అంటే ఫ్రెండ్స్, డేటా అండర్లైన్ గా మార్కెట్ లో ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ లో కనిపించాలంటే, అంటే మార్కెట్ బాగా పెరగాలన్నా అది ఈవెన్ నెగిటివ్ గా ఉండి పడిపోవాలన్నా లిక్విడిటీ ప్రెషర్ అనేది అది పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా కానీ మార్కెట్ లో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. టైం టు టైం ఐపీఓలు రావడం, బ్లాక్ డీల్స్ జరుగుతుండడం, బిగ్ బ్లాక్స్ మార్కెట్ లో ఎగ్జిక్యూట్ అవుతుండడం, మార్కెట్ లో వచ్చే ప్రతి మనీని సక్ చేసుకుంటూ మార్కెట్ లో ఎవాపరేట్ అయిపోతుంటే ఆ లిక్విడిటీ మార్కెట్ లో అంతగా రిఫ్లెక్ట్ అవ్వదు. సో రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్పింది అదే, లిక్విడిటీ స్టెబిలైజ్ ఎప్పుడైతే అవుతుందో ఆర్ ఈ సప్లై ఎప్పుడైతే తగ్గుతుందో మార్కెట్ రిలేటెడ్ గా, దెన్ అప్పుడు రియల్ మూవ్ మనం మార్కెట్ లో చూస్తాం. బట్ ఉంటున్న పాజిటివ్స్ ని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు, అలాగే రిస్క్ ని కూడా అవాయిడ్ చేయడానికి లేదు. పాజిటివ్స్ చూసారంటే ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ చేస్తానని అంటున్నారు, ఫెడ్ వాళ్ళు కూడా మేము ముందుకు వచ్చి రేట్ కట్ చేయాలనుకుంటున్నాం అనేలా ఫెడ్ మెంబర్స్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ వార్ ఎండ్ అయ్యేలా కనిపిస్తుంది. అండ్ యుఎస్ చైనా రిలేటెడ్ గా వీళ్ళిద్దరు అసలు కలుస్తారా అని ఉంటున్న క్వశ్చన్ మార్క్స్ కి మేమిద్దరం కలిసే ముందుకు వెళ్తామని స్ట్రాంగ్ సెంటిమెంట్ ని మార్కెట్స్ లోకి పంపించి ఎన్విడియా వాళ్ళని చిప్స్ ని కూడా అమ్మండి అనేలా చెప్తూ ఉండడం కూడా ఇద్దరు రిలేటెడ్ గా రిలేషన్స్ బెటర్ అవుతున్నాయని హోప్ మార్కెట్ కి వెళ్తూ ఉంది. అండ్ ఇండియా పరంగా తీసుకున్న జిఎస్టీ కట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ పరంగా తీసుకున్న చేంజెస్ కానీ, రీసెంట్ గా ఉంటున్న మన ఇన్ఫ్లేషన్ డేటా కానీ, అండ్ కంపెనీస్ పోస్ట్ చేసిన నెంబర్స్ కానీ, ఇవన్నీ కూడా రీసెంట్ గా నేను మీకు ఇమేజ్ ని కూడా చూపించాను కదా, కంపెనీస్ ఎక్స్పెక్టెడ్ కంటే రీసెంట్ టైమ్స్ లో, లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ కంటే రీసెంట్ టైమ్స్ లో రెవెన్యూలోను, మార్జిన్స్ లోను, ప్రాఫిట్ లోను గ్రోత్ ని తీసుకొస్తున్నాయి. లాస్ట్ 3 బాక్సెస్ ని చూడండి, ఐ మీన్ 3 బార్స్ ని చూడండి, దానికి బిఫోర్ ఉంటున్న దానికంటే బెటర్ గా ఈసారి నెంబర్స్ వచ్చాయి. దెన్ ఇవన్నీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఒక సైడ్ పాజిటివ్ గా నిలబడుకుంటాయి. బట్ నెగిటివ్ గురించి చెప్పాలంటే నిన్నటి వీడియోలోనే చెప్పాను, ఇవి మీరు వింటూనే ఉంటారు ఆ నెగిటివ్స్, అవి ఎప్పటికీ అలానే ఉంటూ ఉంటాయి. సిచ్యువేషన్ వచ్చి మార్కెట్ లో కొంచెం పానిక్ క్రియేట్ అవ్వగానే క్రాష్ క్రాష్ అని పలుమార్లు మీరు వింటూ వస్తారు. అలా నెక్స్ట్ 10 సంవత్సరాల్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ వింటారు. సో ఉంటున్న నెగిటివ్స్ ని కూడా మనం మైండ్ లో పెట్టుకుందాం. నిజంగా అంత ఫియర్ ఉంటే కొంత లెవెల్లో క్యాష్ లో ఉండే ప్రయత్నం చేద్దామని నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. నెగిటివ్స్ ఏంటి, యూఎస్ రిలేటెడ్ ఉంటున్న డెట్ క్రైసిస్, ఆ డెట్ ని వాళ్ళు ఎలా రీఫైనాన్స్ చేస్తారు, ఫెడ్ వాళ్ళు సరైన టైమ్స్ లో కానీ వడ్డీ రేట్లు కట్ చేయకపోతే చాలా తీవ్ర ఇబ్బందుల్ని యూఎస్ గవర్నమెంట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. రీఫైనాన్సింగ్ రిలేటెడ్ గా, డెట్ రిలేటెడ్ గా ఫైనాన్సింగ్ కాస్ట్ యూఎస్ కి పెరుగుతుంది. అలాగే జపాన్ రిలేటెడ్ గా యూఎస్ బాండ్స్ ఒక సెల్లింగ్ ప్రెషర్ పెరిగినా అది కూడా యూఎస్ కి రిస్కే. అండ్ ఏఐ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్వెస్ట్మెంట్ సరైన ఈల్డ్ ని ఇవ్వట్లేదు, అదొక అన్నెసరీ ఇన్వెస్ట్మెంట్స్ అని బిగ్ ఇన్వెస్టర్స్ కి అనిపిస్తే చేసిన ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా పుల్ ఆఫ్ కనిపించినప్పుడు ఓవరాల్ అది ఏఐనే కాదు టెక్నిక్ కూడా ఇంపాక్ట్ చేస్తుందని రీసెంట్ టైమ్స్ లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గారు మాత్రమే కాదు, ఈ ఓపెన్ ఏఐ సీఈఓ అండ్ ఫౌండర్ శామ్ ఆల్ట్మన్ కూడా, చాట్ జీపీటీ ఫౌండర్ కూడా, ఈ జెమినై 3 వస్తూ ఉండడం మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని ఇంటర్నల్ మెమోలో కూడా ఎంప్లాయీస్ కి చెప్పి మన మీద ఇంపాక్ట్ ఉంటుందని ఎలా చెప్తూ ఉండడం, ఏఐ రిలేటెడ్ గా ఎట్ సమ్ పాయింట్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ప్లే అవుతుంది. అది యుఎస్ మార్కెట్స్ ని, ఓవరాల్ మార్కెట్స్ ని కొంత డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఇది కాక సమ్ టైమ్స్ మీరు ఏఐ ఈ జాబ్స్ అన్నిటిని తీసేస్తుంది, రెసిషన్ రాబోతుంది, ఇలాంటి థింగ్స్ అన్నిటిని మార్కెట్ లో అడపాదడపా వింటూనే ఉంటారు. కానీ అవి ఎప్పుడు ప్లే అవుతాయి మార్కెట్ లో, ఏ పాయింట్స్ లో ప్లే అవుతాయి, అండ్ ఎంత పెరిగాక ప్లే అవుతాయి, అసలు ప్లే అవుతాయా లేదా, ఈ మధ్యలోనే అవి డిజాల్వ్ అయిపోతాయా, ఎవ్వరు కూడా ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ చెప్పైతే మార్కెట్ ని అంచనా వేయలేరు. కాబట్టి రిస్క్ ని మైండ్ లో పెట్టుకొని దానికి తగిన కొంత క్యాష్ ని మెయింటైన్ చేసుకుంటూ, అది లిక్విడ్ ఫండ్స్ లో ఇంకెక్కడో పెట్టుకుంటూ స్లోగా మార్కెట్ లో టైం టు టైం ఎస్ఐపీల్ ని మార్కెట్ లో చేసుకుంటూ వెళ్తే, పడితే కొందాం అనుకుంటే కొంత డబ్బులు పెట్టుకుంటే చాలు, బట్ టైం టు టైం ఎక్సెస్ వచ్చే క్యాష్ ని ఎస్ఐపీ చేసుకుంటూ వెళ్తే, ఇఫ్ మార్కెట్ లో నిజంగా అంత రిస్క్ ప్లే సడన్ గా మార్కెట్ పడితే ఆ ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్న క్యాష్ ని తీసి కొనుక్కొని కొంత మార్కెట్ లో డిప్ లో కొనుక్కునే అవకాశం మనకు వస్తుంది. అండ్ తర్వాత మార్కెట్ పెరుగుతున్నప్పుడు మళ్ళీ కావాలనుకుంటున్నా రిటర్న్స్ ని బయటికి తీసి మళ్ళీ లిక్విడ్ క్యాష్ లో కొంత మెయింటైన్ చేయొచ్చు. ఒకవేళ మార్కెటే పడకపోతే మెజారిటీ పోర్షన్ మనం ఇన్వెస్టెడ్ గానే ఉన్నాం, కొంత పోర్షన్ పక్కన ఉంచుకున్నాం, అది మన షార్ట్ టర్మ్ అవసరాలకో లిక్విడ్ నీడ్స్ కో కాన్స్టెంట్ గా ఒక 6 to 7% రిటర్న్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనం అక్కడ కూడా టెన్షన్ పడం. అలా కాకుండా ఓవర్ ఫియర్ అయిపోయి అందరూ క్రాష్ క్రాష్ అంటున్నారని మనం కానీ మొత్తం మన పోర్ట్ఫోలియోని ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేసినా, ఆర్ 50%, 75% క్విట్ చేసే ప్రయత్నం చేసినా, భయపడే ప్రయత్నం చేస్తే, ఇఫ్ అంటున్న రిస్క్ ఫ్యాక్టర్స్ మార్కెట్ లో ప్లే అవ్వకపోతే, మార్కెట్ నెక్స్ట్ 5-10% పెరుగుతున్నప్పుడు అప్పుడు కూడా మనం ఫియర్ తోనే, అప్పుడు కూడా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ తోనే మళ్ళీ మార్కెట్ లో ఎంటర్ అవుతారు. స్మార్ట్ గా ఆలోచించండి, డెసిషన్ మన చేతిలోనే ఉంటుంది. నేను ఆర్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 100 చెప్తూ ఉంటారు, డబ్బులు మీది, రిస్క్ మీది, రేపు వస్తే లాభము మీదే. చెప్తున్న పాయింట్స్ ని అనాలిసిస్ చేసుకోండి, ఏం చేస్తే నాకు బాగుంటుంది, నాట్ ఫర్ ద వెల్త్, ఈవెన్ హెల్త్ కూడా, ఏం చేస్తే నేను ప్రశాంతంగా సుఖంగా ఉండగలను, నేను దాన్ని హ్యాండిల్ చేయగలను అనేది ఆలోచించే డెసిషన్ తీసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డేటా పాయింట్ చెప్పాలి, లాస్ట్ 70 years లో 1950 నుంచి ఈ 2026 అయిపోతుంది కదా, 2026 వరకు ఈ మొత్తం ఉన్న డేటాని మీరు తీసుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ ఒక 75-76
6 ఇయర్స్ డేటా తీసుకున్నారనుకోండి, స్టార్టింగ్ 10 మంత్స్ లో 15% దగ్గరగా పెరిగింది 21 ఇయర్స్ లో మాత్రమే. అంటే ప్రతి సంవత్సరం అలా పెరగలేదు, కొన్ని ఇయర్స్ లో మాత్రమే 15% దగ్గరగా పెరిగాయి. ఇప్పుడు పెరిగాయి 15%. కానీ నేను చూస్తుంటే అలా 15% ఫస్ట్ 10 మంత్స్ లో పెరిగిన మార్కెట్స్ కి అవుట్ ఆఫ్ 21 టైమ్స్ 20 టైమ్స్ దగ్గరగా ఆ నెక్స్ట్ 2 మంత్స్ లో కూడా మార్కెట్ పెరిగింది. మీన్స్ స్టార్టింగ్ అంతా ఫుల్ గా మంచిగా ప్లే చేసింది, లైక్ క్రికెట్ లా అనుకుంటే. ఫస్ట్ 10 అవర్స్ లో బాగా ఆడిన యుఎస్ మార్కెట్ లాస్ట్ 2 అవర్స్ లో కూడా బాగానే ఆడింది, అవుట్ ఆఫ్ 21 టైమ్స్ లో 20 టైమ్స్ దగ్గరగా. సో అలా చూసుకుంటే నవంబర్ అండ్ డిసెంబర్ లో కూడా, నవంబర్ ఎలాగా ఎండింగ్ వస్తుందిలేండి, ఈవెన్ డిసెంబర్ లో కూడా యుఎస్ మార్కెట్స్ బెటర్ గా ఉండే అవకాశం ఉంది. సో దట్ గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా ప్రెషర్ ఇండియన్ మార్కెట్స్ మీద కూడా తక్కువ ఉండే ఇంపాక్ట్ ఉంటుంది. మీన్స్ స్టార్టింగ్ 10 మంత్స్ బాగుంటే లాస్ట్ 75 ఇయర్స్ లో 21 ఇయర్స్ అలా జరిగినప్పుడు 15% దగ్గరగా ఫస్ట్ 10 మంత్స్ పెరిగినప్పుడు లాస్ట్ 2 మంత్స్ కూడా మార్కెట్స్ పెరిగాయి అవుట్ ఆఫ్ 21 టైమ్స్ 20 టైమ్స్ దగ్గరగా. సో ఇదే మనం ఈసారి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటే యుఎస్ మార్కెట్స్ ఈసారి కూడా బెటర్ గా ఉండి ఆ లాస్ట్ 2 మంత్స్ కూడా నవంబర్ డిసెంబర్ కూడా పెరిగితే ఇండియన్ మార్కెట్స్ మీద కొంత పాజిటివ్ ఇంపాక్ట్ అట్లీస్ట్ గ్యాప్ అప్ రిలేటెడ్ గా అట్లీస్ట్ గ్లోబల్ గా పడుతుందని, మన మార్కెట్ పడకుండా అయినా సరే కొంత స్టెబిలిటీ నెక్స్ట్ 1-2 మంత్స్ లో మార్కెట్ లో ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇండియన్ మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్షన్ 20-డే మూవింగ్ యావరేజ్ 25,820 ఆర్ 840 దగ్గరగా ఉంది. బట్ నేను చూస్తున్న ఇంపార్టెంట్ సపోర్ట్ నిఫ్టీ పరంగా 25,700 to 800 100 పాయింట్ జోన్. అది బ్రేక్ అయ్యి మార్కెట్ కిందకి వెళ్ళి క్లోజ్ అవ్వనంత వరకు మార్కెట్ కిందకి వెళ్ళిపోతుంది, వీక్ జోన్ లోకి వెళ్ళిందనే ఒక హోప్ నైతే మనం ఉంచాల్సిన అవసరం లేదు. సిమిలర్ గా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ 20-డే మూవింగ్ యావరేజ్ 58,300 దగ్గరగా ఉంది. సో 58,200 300 జోన్స్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ సపోర్ట్ గా యాక్ట్ అవుతాయి. అండ్ ఆర్బీఐ వాళ్ళు చేసే రేట్ కట్ కానివ్వండి, అండ్ ఎకానమీలో ఉంటున్న ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఎన్బిఎఫ్సిస్ కి బ్యాంక్స్ కి ఫేవర్ గానే ఉన్నాయి. సో ఒకవేళ మార్కెట్ లో ఏదైనా డిప్ వచ్చింది, బై ఎనీ రీజన్ మార్కెట్ లో డిప్ వచ్చింది, ఫస్ట్ చూసే సెక్టర్ బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి రిలేటెడ్ గానే మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఒక 10% పెరిగి లేకపోతే 20% పెరిగి అక్కడ కన్సాలిడేట్ అయితే ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి లాభాలు పోర్ట్ఫోలియోలో కనిపిస్తుంటాయి. కాబట్టి అప్పుడు మిమ్మల్ని ఈ ఫియర్, మార్కెట్ ఫియర్ అనేది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయదు. కొంత టైం మార్కెట్ లో ఈ స్ట్రగుల్ ఆర్ ఈ రేంజ్ బౌండ్నెస్ కానీ ఆర్ గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీ ఆర్ వేరే కంట్రీస్ రిలేటెడ్ ఉన్న ఏఐ థీమ్ ఇండియన్ మార్కెట్ లో ఉంటున్న లిక్విడిటీని డ్రై చేస్తూ ఉండడం, మన వాళ్ళు కూడా ఏం తగ్గదన్నట్టు ఐపీఓస్ ని, బ్లాక్ డీల్స్ ని, బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ చేస్తున్న సెల్లింగ్, ప్రమోటర్స్ చేస్తున్న సెల్లింగ్, ఇదంతా కూడా మ్యూచువల్ ఫండ్ డబ్బుల్ని, రీటైలర్స్ డబ్బులంతా సక్ చేస్తూ ఆ మొత్తాన్ని తీసుకువెళ్తూ లిక్విడిటీ సెకండరీ మార్కెట్ ని, ఈ మెయిన్ స్టాక్ మార్కెట్ ని పెంచకుండా రీసెంట్ టైమ్స్ లో ఆపుతూ ఉండొచ్చు. బట్ ప్రతి దానికి ఒక టైం వస్తుంది. కానీ అప్పటి వరకు ఎవరు పేషెన్స్ గా మార్కెట్ లో వెయిట్ చేశారనేదే ఇంపార్టెంట్ పాయింట్. మార్కెట్ లో రిస్క్ లేదు అని చెప్పట్లేదు, రిస్క్లు ఉన్నాయి, కానీ అవి ఎప్పుడు ప్లే అవుతాయో తెలియదు. దానికి భయపడి మార్కెట్ లోంచి ఎగ్జిట్ అయిపోవడం కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్ ఇన్వెస్టర్ కి. బట్ దానికి ముందు దీనికంటే ఎన్ని వర్స్ట్ ఈవెంట్స్ ని మార్కెట్ ఫేస్ చేసి ఈ పాయింట్ వరకు వచ్చిందనేది మనం అంతా ఒకసారి ఆలోచించాలి. ఫ్రెండ్స్, ఇలా ఉంటున్న డేటా పాయింట్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ మీ ముందుకి ఇలా తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు యాపిల్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. సేల్స్ డివిజన్ ఉంటుంది కదా వాళ్ళ రిలేటెడ్ గా, ఆ సేల్స్ డివిజన్ లో చాలా వరకు ఎంప్లాయీస్ ని వాళ్ళు రిమూవ్ చేస్తున్నారని, మేజర్ రీస్ట్రక్చరింగ్ లో భాగంగా కాస్ట్ ని కట్ చేసేందుకు సేల్స్ డివిజన్ లో ఉన్న మెజారిటీ ఆఫ్ ఎంప్లాయీస్ ని యాపిల్ రిమూవ్ చేస్తుందనే అప్డేట్స్ తో ఇప్పటి వరకు యాపిల్ వాళ్ళు పెద్ద స్కేల్లో ఎప్పుడు మనకి వర్క్ ఫోర్స్ ని రిడక్షన్ చేయలేదు. కానీ ఫైనలీ యాపిల్ కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో ఇంకా యాపిల్ ఐఫోన్ 17 ప్రో అండ్ ఇతర మోడల్స్ కూడా స్ట్రాంగ్ గా సేల్స్ కి వెళ్తున్నాయని డేటా పాజిటివ్ గా ఉంటున్న యాపిల్ కూడా వాళ్ళ పరంగా ఉన్న వర్క్ ఫోర్స్ ని తగ్గించుకుంటుందనేలా స్పెషల్లీ 20-30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాపిల్ లో ఉంటున్న వాళ్ళని కూడా డేటా అయితే మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. నెక్స్ట్ సిఓపిడి రిలేటెడ్ గా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది ఇలాంటి పేషెంట్స్ కి. వాళ్ళ కోసం ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్ లోనే నెబ్యులైజ్డ్ ట్రిపుల్ థెరపీని గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళు లాంచ్ చేశారు. అంటే 3 డ్రగ్స్ ని ఒకే డోసేజ్ లో నెబ్యులైజ్డ్ ఫార్మ్ లో ఫిక్స్డ్ డోసేజ్ లో కాంబినేషన్ లో పేషెంట్స్ ఇప్పుడు తీసుకోవచ్చు. ఎండిఐ అండ్ డిపిఐ ఇన్హేలర్స్ రిలేటెడ్ గా స్ట్రగుల్ అవుతున్న పేషెంట్స్ కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వీళ్ళ క్లినికల్ స్టడీస్ లో ఇది యూజ్ చేసిన పేషెంట్స్ ర్యాపిడ్ గా లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతూ బ్రెత్లెస్నెస్, ఊపిరి తీసుకోకపోవడం ఈజీగా కంట్రోల్ అవుతుందని, ఇది ఒక మేజర్ లీప్ ఆర్ మేజర్ బ్రేక్ త్రూ అని వీళ్ళ రెస్పిరేటరీ ఇన్నోవేషన్ పరంగాని గ్లెన్మార్క్ వాళ్ళు అప్డేట్ చేశారు. ఫ్రెండ్స్, మీకు పరాగ్ పరిక్ మ్యూచువల్ ఫండ్ కి సంబంధించిన మెయిన్ పర్సన్ రాజీవ్ టక్కర్ గారు ఐడియా ఉన్నారా? పరాగ్ పరిక్ మ్యూచువల్ ఫండ్ కి సంబంధించిన చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ తను ఐఎక్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే షేర్ చేశారు. ఈవెన్ ఈ వీడియో ఒక లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వీలైతే మీరు కూడా తను ఏం చెప్తున్నారో వినండి. తను ఏమంటున్నారంటే కమింగ్ టైమ్స్ లో పవర్ ట్రేడింగ్ అనేది స్ట్రాంగ్ గా పెరగబోతుంది. ఒకవేళ ఈ మార్కెట్ కప్లింగ్ జరిగితే ఐఎక్స్ పరంగా ఎస్ నెగటివ్, బట్ ఏదైతే బిజినెస్ ఐఎక్స్ దగ్గర ఉంటుందో అది మెజారిటీగా ఐఎక్స్ దగ్గరే ఉంటుంది. సర్టైన్ పోర్షన్ ఆఫ్ ద బిజినెస్ కొంతవరకు వీళ్ళ దగ్గర నుంచి స్కిప్ అయినా సరే స్టిల్ ఐఎక్స్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో ఇండస్ట్రీ గ్రోత్ అనేది వాల్యూనే యాడ్ చేస్తుందని, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కప్లింగ్ జరగకపోతే అది ఇంకా చాలా మంచిది ఐఎక్స్ కనేలా తన స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఈ ఎంటైర్ వీడియోలో తను ఈ మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా ఐఎక్స్ పరంగా తన వ్యూ పరంగా కూడా షేర్
చేశారు. ఇన్ఫాక్ట్ వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఐఎక్స్ రిలేటెడ్ గా వాటాని కూడా పెంచుకుంటూ ఉన్నారు కొంతగా. సో దానికి థీసిస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అంటే దానికి లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు పరాగ్ పరీక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వాళ్ళు 9% దగ్గరగా ఐఎక్స్ వాటాని హోల్డ్ చేస్తున్నట్టు అండ్ ఫర్దర్ గా కూడా కొంటున్నారు. సో వాళ్ళ లాజిక్ ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది. బట్ అందులో మీకు లాజిక్ కనిపిస్తే స్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎందుకు హోల్డ్ చేయాలన్న దానిపై కన్విక్షన్ ఉంటుంది కాబట్టి ఇది షేర్ చేస్తున్నాను. ఈవెన్ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ట్విట్టర్ అకౌంట్ ఉంటే మీకు అది ప్లే అవుతుంది. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ పరంగా రేపు బ్లాక్ డీల్ జరుగుతుంది. చెప్పాను కదా ఈ మధ్య కాలంలో ఐపీఓలు బ్లాక్ డీల్ తోనే మొత్తం మార్కెట్ లో ఉన్న లిక్విడిటీలో మెజారిటీ ఆఫ్ లిక్విడిటీ పోతుందని. చూడండి 7,100 కోట్ల దగ్గరగా భారతీ ఎయిర్టెల్ కి సంబంధించిన వాటాని అమ్మి డబ్బులు రేస్ చేయాలనుకుంటున్నారని, మార్కెట్ ప్రైస్ కి 3% దగ్గరగా డిస్కౌంట్ పెట్టి ఫ్లోర్ ప్రైస్ 2096 రూపీస్ 70 పైస్ లెక్కన ఈ బ్లాక్ డీల్ హ్యాండ్స్ మారబోతుందని. ఎవరు సెల్ చేస్తున్నారనేది మనకు తెలియట్లేదు. బట్ సుమారుగా 3,43,00,000 షేర్ల దగ్గరగా భారతీ ఎయిర్టెల్ రేపు బ్లాక్ డీల్ లో సేల్ కానున్నాయని ఎలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ విశాల్ మెగామార్ట్ ప్రమోటర్ కేదారా క్యాపిటల్ వాళ్ళు కూడా ఈ కంపెనీలో 13% దగ్గరగా వాటాని అమ్మడానికి చూస్తున్నారని, సుమారుగా 54% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు విశాల్ మెగామార్ట్ లో. అందులో 13% దగ్గరగా వాటాని అమ్మడానికి చూస్తున్నట్టు. యాక్చువల్లీ జూన్ 2025 లో ఆల్రెడీ వాళ్ళు 20% వాటా దగ్గరగా అమ్మారు. ఇంకా ఫర్దర్ గా వాళ్ళ వాటాని అమ్మడానికి వాళ్ళు చూస్తున్నట్లు డేటా కనిపిస్తుంది. ఎయిర్టెల్ రిలేటెడ్ గా సిమిలర్, ఇక్కడ కూడా అంతే. ప్రమోటర్స్ వాళ్ళ వాటాని కొంత అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి బిగ్ డీల్స్ ద్వారా ఏమవుతుందంటే డబ్బులు మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ నుంచి మార్కెట్ లోకి రావాల్సింది కాస్త వీటిల్లోకి రీరూట్ అవుతూ మార్కెట్ లో సప్లై ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలాంటి డీల్స్ మార్కెట్ లో రిపీటెడ్ గా జరుగుతున్నప్పుడు ఈవెన్ దో మార్కెట్ లోకి డబ్బులు వెళ్తున్నా దాని కారణంగా మార్కెట్ పెరగదు. బికాస్ అది అల్టిమేట్ గా వెళ్తున్నది ప్రమోటర్స్ ఆర్ గతంలోని ఇన్వెస్టర్స్ యొక్క బ్యాంక్ అకౌంట్స్ లోకి, డైరెక్ట్ మార్కెట్ లో కాదు. ఫ్రెండ్స్ ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇది కూడా చెప్పాలి, ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో చాలా దగ్గరలో బ్రెంట్ క్రూడ్ ముడి చమురు ధర లేట్ 2027 అంటే 2027 ఎండింగ్ నాటికి $30 కి వెళ్ళిపోతుంది. $30 per barrel కి వెళ్ళిపోతుందని ఇలా బోల్డ్ ప్రిడిక్షన్ ని జేపీ మోర్గన్ వాళ్ళు ఇస్తున్నారని ఇలా ఒక రిపోర్ట్ ని సర్క్యులేట్ చేస్తూ మీకు డేటా కనిపిస్తూ ఉంటుంది. $30 per barrel కి వెళ్ళిందంటే ఇండియాకు అదొక బిగ్ పాజిటివ్. ఫిజికల్ డెఫిసిట్ పరంగా మనకి చాలా ఎడ్జ్ అయితే వస్తుంది. బట్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయంటే అది మనకు తెలియదు, కానీ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. బట్ ఓవరాల్ ఇండియన్ ఎకానమీ పరంగా అది ఒక బిగ్ పాజిటివ్. బట్ జస్ట్ మన మార్కెట్ ని పాజిటివ్ గా అనుకోవడానికి వీళ్ళు చెప్తున్న డేటాలో ఒక లైన్ ని మనం తీసుకొని మనం సంతోషపడితే సరైంది కాదు. సో ఏదైతే మీకు ఇక్కడ $30 కు వెళ్తుందనేలా చాలా మంది వాళ్ళ ఒపీనియన్స్ ఇమేజ్ ని చూపించి చెప్తున్నారు. ఆ ఇమేజ్ లో జేపీ మోర్గన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎటువంటి ఇంటర్వెన్షన్ లేకపోతే, అంటే ఎటువంటి కరెక్టివ్ మెజర్స్ లేకపోతే 2027 ఎండింగ్ కల్లా కూడా క్రూడ్ ఆయిల్ $30 per barrel కు వెళ్తుందేమో. కానీ వన్స్ క్రూడ్ ఆయిల్ ధర పడుతూ ఉంటే దెన్ క్రూడ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తున్న కంట్రీస్, ఈ అరబ్ దేశాలు ఉన్నాయి కదా, ఈవెన్ రష్యా కానీ యుఎస్ కానీ ఎవరెవరైతే క్రూడ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకి నష్టం ఉంటుంది. కాబట్టి ప్రొడ్యూస్ చేయడం కారణంగా వాళ్ళు క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయడానికి తగ్గించుకుంటారని. సో డిమాండ్ పడుతున్న ఆర్ ఓవర్ సప్లై ఉంటుంది అనుకున్న క్రూడ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఒపెక్ కంట్రీస్ ఆర్ అదర్ నేషన్స్ వాళ్ళ సప్లై ని తగ్గించుకొని క్రూడ్ ఆయిల్ ని $58 per barrel దగ్గరగా స్టెబిలైజ్ చేస్తాయనేలా చెప్తున్నారు. ఈవెన్ అక్కడ స్టెబిలైజ్ చేసిన ఇన్ ద లాంగ్ టర్మ్ క్రూడ్ ఆయిల్ అదే లెవెల్స్ లో ఉంటున్న అది కూడా ఇండియన్ మార్కెట్స్ కి స్టెబిలిటీని ఇస్తుంది. అది పాజిటివ్ ఏం కాదు, స్టెబిలిటీని ఇస్తుంది. బట్ $30 కు వెళ్ళిపోతుంది క్రూడ్ ఆయిల్ అనేలా మీకు ఏదైతే జేపీ మోర్గన్ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ని మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. అందులో మీరు చూసారంటే ఎటువంటి ఇంటర్వెన్షన్ లేకపోతేనే $30, ఒకవేళ ఇంటర్వెన్షన్ ఉందంటే $58 దగ్గరగానే స్టెబిలైజ్ అవుతుంది కమింగ్ టైమ్స్ లో అనేలా జేపీ మోర్గన్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు సియరా వెహికల్ రీసెంట్ టైమ్స్ లో కూడా మీరు ఈ కార్ రిలేటెడ్ గా డేటాను చూస్తుంటారు ఆన్లైన్ లో. దాన్ని ఓపెన్ చేశారు. ఇంట్రొడక్టరీ ప్రైస్ గా 11,49,000 దగ్గరగా పెట్టారు. బుకింగ్స్ December 16 నుంచి ఓపెన్ అవుతాయని, డెలివరీ January 15 నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఈ వెహికల్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో మీరు చాలా వీడియోస్ ని చూసుంటారు. మీకు ఏమైనా అనిపించిందా చాలా ఇంట్రెస్టింగ్ గా ఇది ఒక బ్రేక్ త్రూ అవ్వబోతుంది, మంచి సేల్స్ టాటా మోటార్స్ కి ఇస్తుందని మీకు ఏమైనా ఒపీనియన్ క్రియేట్ అయిందా? పర్సనలీ నాకు అంత స్ట్రాంగ్ ఒపీనియన్ అయితే ఇంటర్నెట్ లో కనిపించలేదు. బట్ ఆటో స్పేస్ ని ఇంకా స్ట్రాంగ్ గా ఫాలో అయ్యేవాళ్ళు ఈ వెహికల్ ఓ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుందనే స్ట్రాంగ్ కన్విక్షన్ మీకు కనిపిస్తుందని మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. టాటా మోటార్స్ కి సంబంధించిన సియరా వెహికల్ రిలేటెడ్ గా దాని రిలేటెడ్ గా ఉంటున్న డిజైన్స్ అండ్ ఫీచర్స్ ని మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఆల్సో డిఫరెంట్ మోడల్స్ అండ్ కలర్స్. 22 years తర్వాత అగైన్ ఈ ఐకానిక్ సియరాని మళ్ళీ వీళ్ళు మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. మేనేజ్మెంట్ అయితే స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్ లో ఉంది ఇది ఒక మంచి బిజినెస్ ని వీళ్ళకి ఇవ్వబోతుందని. అండ్ సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఒక చైర్మన్ ఉన్నారా లీ జోయాంగ్, తనతో ముఖేష్ అంబానీ గారు సియోల్ అంటే సౌత్ కొరియా ఒక క్యాపిటల్ సిటీలో వీళ్ళిద్దరు భేటీ జరిగిందని, వీళ్ళిద్దరూ కంబైన్ అయ్యి అంటే రిలయన్స్ అండ్ సామ్సంగ్ వాళ్ళు కంబైన్ అయ్యి బిజినెస్ ని స్ట్రెంథెన్ చేసుకోవాలని చూస్తున్నట్టు ఇండియాలో స్పెషల్లీ వీళ్ళిద్దరు కలయిక జరగబోతుందని ఇలా కొరియాకి సంబంధించిన కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా కనిపిస్తూ ఉంది. ఇండియన్ ప్లాట్ఫామ్స్ ఏవి ఇంకా ఈ రిపోర్ట్ ని డేటాని పబ్లిష్ చేయట్లేదు. కానీ సర్టైన్ డీల్ రిలయన్స్ అండ్ సామ్సంగ్ మధ్యలో జరుగుతుందా అని ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే
రైజ్ అవుతూ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అది ఒక బిగ్ లెవెల్ పార్ట్నర్షిప్ అయితే అది రిలయన్స్ షేర్ హోల్డర్స్ కి కొంత హ్యాపీనెస్ ని ఇస్తుంది. లెట్స్ సీ ఇలాంటి ఫర్దర్ అప్డేట్స్ దీని రిలేటెడ్ గా ఉంటాయని. ఆల్రెడీ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక స్టాక్ ధర 25% దగ్గరగా పెరిగింది. ఏసీఎంఈ సోలార్ వాళ్ళకి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సెకీ వాళ్ళ దగ్గర నుంచి, సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అది మన గవర్నమెంట్ అండర్ లో ఉండే కంపెనీ, నవరత్న కంపెనీ, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. సో అలా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు 200 మెగావాట్ సోలార్ ప్లస్ బ్యాటరీ ప్రాజెక్ట్ ని గెలుచుకున్నారు. అండ్ దీనికి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కూడా ₹3.42 పర్ యూనిట్ కి వీళ్ళు కుదుర్చుకున్నారని 25 ఇయర్స్ ఒక పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి 27.37 crore విలువ చేసే కొత్త ఆర్డర్స్ డిఆర్డిఓ దగ్గర నుంచి, ప్రైవేట్ కంపెనీస్ దగ్గర నుంచి లభించాయని. అందులో డిఆర్డిఓ దగ్గర నుంచి 5.77 crore, ప్రైవేట్ కంపెనీస్ నుంచి 21.60 crore ఆర్డర్స్, టోటల్ గా 27.37 crore విలువ చేసే ఆర్డర్స్ వీళ్ళు గెలుచుకున్నట్టు అప్డేట్స్ చేస్తున్నారు. సిమిలర్ గా జెన్ టెక్నాలజీస్ వాళ్ళకు కూడా 108 crores విలువ చేసే ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి మిలిటరీ సిమ్యులేటర్స్ రిలేటెడ్ గా సప్లై కోసం ఆర్డర్ లభించిందని, నెక్స్ట్ 1 year లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్ ని కూడా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. సిమిలర్ గా అవాంటెల్ వాళ్ళకి బిఎల్ వాళ్ళ దగ్గర నుంచి 17.55 crore విలువ చేసే కమ్యూనికేషన్ సిస్టమ్స్ పరంగా ఆర్డర్ లభించిందని, మార్చ్ 2026 లోపు ఇది సప్లై చేయబోతున్నారని అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 389.97 crore విలువ చేసే ఆర్డర్ గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, 53 ట్రాన్స్ఫార్మర్స్ ఆఫ్ వేరియస్ టైప్ సప్లై చేయడానికి వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపు దీన్ని వీళ్ళు సప్లై చేస్తారని. ఈ ఆర్డర్ తో పాటు గతంలో వచ్చిన ఆర్డర్స్ కలుపుకుంటే ఈ గెట్కో వాళ్ళ దగ్గర నుంచి, ఈ గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి టోటల్ గా 493.42 crore విలువ చేసే ఆర్డర్స్ ఈ క్వార్టర్ లోనే వీళ్ళు సంపాదించినట్టు ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ బిఎల్ కశ్యప్ అండ్ సన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 254 crores విలువ చేసే ప్రాజెక్ట్ డిఎల్ఎఫ్ వాళ్ళ దగ్గర నుంచి గురుగ్రామ్ ఏరియా రిలేటెడ్ గా లభించిందని, సివిల్ స్ట్రక్చరల్ వర్క్, రఫ్ ఫినిషింగ్ అండ్ వాటర్ ప్రూఫింగ్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు, నెక్స్ట్ 37 months లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. ఇది సుమారుగా 49 rupees దగ్గరగా ఉంటున్న స్టాక్ అండ్ మార్కెట్ క్యాపిటల్ కూడా 1100 crore దగ్గరగా ఉంటుంది. సో 1100 crore ఉంటున్న కంపెనీ, మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ 254 crore ఆర్డర్ దట్టు డిఎల్ఎఫ్ వాళ్ళ దగ్గర నుంచి లభించింది అంటూ ఉండడం స్టాక్ కి వాళ్ళ 3% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ హెవీ ఇంజనీరింగ్ బిజినెస్ చేసే వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్మోస్ట్ మార్చ్ 2025 నుంచి లాకౌట్ లో ఉన్న వీళ్ళ ప్లాంట్ ఆ లాకౌట్ ని సడన్ గా కాల్ ఆఫ్ అయితే చేసింది అండ్ మెయింటెనెన్స్ బిగిన్ అయిందని, బికాస్ చాలా టైం బ్యాక్ నుంచి అది లాకౌట్ లో ఉంది కదా, సో కాబట్టి కొంత మెయింటెనెన్స్ చేసి డిసెంబర్ 20 నుంచి 2025 డిసెంబర్ 20 నుంచి బిజినెస్ ని ఫర్దర్ గా వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. మల్టిపుల్ డిస్కషన్స్ యూనియన్స్ తో అండ్ వర్కర్ రిప్రజెంటేటివ్స్ తో వీళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళ మధ్యలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని మళ్ళీ వాళ్ళ ప్లాన్ ని స్టార్ట్ చేస్తున్నారు అంటుండడం వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ ఇవాళ పెరిగింది. సూర్య రోషిని లిమిటెడ్ వాళ్ళకి 105 crore 18 lakhs విలువ చేసే ఆర్డర్ స్పైరల్ పైప్స్ రిలేటెడ్ గా 3 LPE కోటింగ్ స్పైరల్ పైప్స్ రిలేటెడ్ గా లభించిందని, మార్చ్ 31st 2026 లోపు ఈ ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేస్తారనేలా సూర్య రోషిని వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ డైమండ్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఉందా, వీళ్ళకి ఆదాని ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళ దగ్గర నుంచి 276 crore విలువ చేసే ఆర్డర్ లభించిందని, దీన్ని నవంబర్ 23, 2026 లోపు వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోతున్నారని జీబ్రా కండక్టర్స్ పరంగా వీళ్ళకి లభించిన ఆర్డర్ అనేలా డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు అప్డేట్ చేశారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.